తెలంగాణలో ప్రకంపనలు రేపుతోన్న లగచర్లలో ఫార్మా కంపెనీ విషయంలో రేవంత్ కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏర్పాటు చేసేది ఫార్మా సిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు తెలంగాణ సీఎం. సొంత నియోజకవర్గ ప్రజల్ని నేనెందుకు ఇబ్బంది పెడతాను అని అంటున్నారు రేవంత్. లగచర్ల ఘటనపై తనను కలిసిన లెఫ్ట్ పార్టీల నేతలకి రేవంత్ క్లారిటీ ఇచ్చారు. కాలుష్య రహిత పరిశ్రమలు మాత్రమే ఏర్పాటు చేస్తాం, యువత మహిళలకు ఉపాధి కోసమే నా ప్రయత్నాలన్నీ అని అంటున్నారు రేవంత్. భూసేకరణ పరిహారం పెంపు కూడా పరిశీలిస్తామంటున్నారు. మొన్న లెఫ్ట్ పార్టీల నేతలంతా లగచర్ల వెళ్లారు. అక్కడ ఏం జరిగిందో ఆరా తీశారు. వాళ్ళ అభిప్రాయాల్ని ఒక నివేదిక రూపంలో ఇవాళ సీఎం రేవంత్కి ఇచ్చారు. లగచర్లలో సాధారణ పరిస్థితులు లేవని, పోలీసు క్యాంపులు ఎత్తేయాలని సీఎంకి సూచించారు లెఫ్ట్ నేతలు. తన సూచనలతో రేవంత్ వెంటనే కలెక్టర్ ప్రతీక్ జైన్తో మాట్లాడారని తమ్మినేని వీరభద్ర చెప్పారు. ప్రత్యేకించి లగచర్ల భూసేకరణ ఫార్మాసిటీ కోసం కాదని, ఇండస్ట్రియల్ కారిడార్ కోసమని సీఎం తమకు చెప్పారని కూనంనేని అంటున్నారు. అక్కడ గిరిజన రైతులు సాగు చేసుకుంటున్న భూములు ప్రధానంగా పంటలు పండని భూములు అని చెప్తున్నారు ఇప్పటి వరకు. కానీ మేము చెప్పాం, పంటలు పండని భూములు కాదు అవి, 2 పంటలు పండే సుక్షేత్రమైనటువంటి సారవంతమైన భూములు అని చెప్పి మేము చెప్పాం. దానిపైన కూడా ముఖ్యమంత్రి గారు స్పందించారు. మొదటి విషయం ముఖ్యమంత్రి గారు స్పష్టం చేసింది ఏంటంటే, అక్కడ ఫార్మాసిటీ కాదు, కాలుష్యం వచ్చేటువంటి ఫార్మాసిటీని అక్కడ పెట్టబోవట్లేదు. కేవలం తన సొంత నియోజకవర్గం కాబట్టి అక్కడ కొంత అభివృద్ధి చేయాలని, ఇండస్ట్రియల్ పార్క్ పెట్టాలనే ఆలోచన ఉందని చెప్పారు. అయితే ఆ ఇండస్ట్రియల్ పార్క్ కోసం కూడా అంత సుక్షేత్రమైన భూములు తీసుకోవాల్సిన అవసరం లేదు. పడావుగా ఉన్న భూములు, పంట పండని భూములు చాలా భూములు ఉన్నాయి అక్కడ. కాబట్టి ఈ లగచర్ల ప్రాంతంలో ఉన్న భూములు తీసుకోకుండా మీరు వేరే ఆలోచన చేయాలి అని మేము విజ్ఞప్తి చేశాం. దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. మీరు పరిశీలన చేసి ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేస్తే తప్పకుండా పరిశీలిస్తాం. ఈ లగచర్ల ప్రాంతంలో ఉన్న ఈ భూములే తీసుకోవాలని ఏమీ లేదు, మేము ఇంకా ఫైనల్ నిర్ణయానికి రాలేదు, కాబట్టి ఆ మార్పులు చేస్తామని కూడా చెప్పారు. ఇందుకు కూడా ధన్యవాదాలు. మా స్పెషల్ కరెస్పాండెంట్ ప్రభాకర్తో మాట్లాడదాం. ప్రభాకర్, అది ఫార్మాసిటీ కాదు, ఇండస్ట్రియల్ కారిడార్ అంటున్నారు వామపక్ష నేతలు. ఇది ఇంట్రెస్టింగ్. మరి ఏంటది? దీనిపై ఇంకా సీఎం ఎప్పుడు క్లారిటీ ఇచ్చే ఛాన్స్ ఉంది? రైట్, మనకు సీఎంఓ నుంచి అయితే అఫీషియల్ గా ఇచ్చిన నోట్లో మాత్రం దాన్ని పరిశ్రమ, అది ఫార్మాసిటీ కాదు, ఫార్మా విలేజ్ కూడా కాదు, కేవలం ఇండస్ట్రియల్ కారిడార్ మాత్రమే ఏర్పాటు చేస్తున్నాం అనేది సీఎం స్పష్టం చేశారు. అది సీఎంఓ అఫీషియల్ గా నోట్ రిలీజ్ చేసింది. వామపక్ష నేతలు సీఎం ను కలిసిన నేపథ్యంలో సీఎం వారితో మాట్లాడిన మాటలను సీఎంఓ కూడా అది నోట్ రూపంలో రిలీజ్ చేసింది. సో ఇన్ని రోజులుగా ఉన్న ఫార్మాసిటీ, ఫార్మా విలేజ్ కు సంబంధించిన నోట్స్ అన్ని సీఎం వారికి క్లారిఫై చేశారు. కొడంగల్కి సంబంధించి నా ప్రాంతంలో అభివృద్ధి చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. సో దానికోసమనే ఉద్యోగ కల్పనకు ఈ నిర్ణయం తీసుకున్నాము. ఇది రైతులకు ఎట్టి పరిస్థితుల్లో కూడా నష్టం చేకూరేదిగా ఉండదు. భూముల ధరలను కూడా పెంచుతున్నట్లుగా సీఎం ప్రకటించారు. దాంతో పాటుగా మన వేములవాడ సభలో కూడా సీఎం స్పష్టంగా చెప్పారు, మార్కెట్ వాల్యూని పెంచు ఉత్తర్వులు జారీ చేయాలనేది సిఎస్ కి ఇప్పటికే ఆదేశాలు ఇచ్చాం. సో దాని నేపథ్యంలోనే సిఎస్ కూడా దీనిపైన ఎక్సర్సైజ్ చేస్తున్నారు. మార్కెట్ ధరలను పెంచే ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే వాళ్లకు ప్రస్తుతం ఉన్న మార్కెట్ ధర ప్రకారమే రేట్ వస్తుంది అనేది అయితే చెప్పారు. ఇక్కడ ఇంకొక కీలకమైన అంశాన్ని సీఎం ప్రస్తావించినట్లుగా సీఎంఓ చెప్తుంది. దీంట్లో ఫార్మాసిటీ కాదు, అది కూడా ఇప్పుడు చేపట్టే ఇండస్ట్రియల్ కారిడార్ కూడా కంప్లీట్ గా గ్రీన్ ఎనర్జీతో చేసేదిగా ఉంటుంది, కాలుష్య రహితంగా ఉంటుంది అనేది సీఎం చెప్పారు. ఇక వామపక్ష నేతలతో మీడియాతో మాట్లాడారు. మీడియాతో మాట్లాడుతూ స్పష్టం చేసింది, అక్కడ ఉన్న పోలీస్ క్యాంపులను ఎత్తివేయాలి, వెంబటే అక్కడున్న ఎవరైతే ఇష్యూలో పాల్గొన్న వారిపై కేసులు పెట్టారో వారిని విడుదల చేయాలి, కేసులను ఎత్తివేయాలనే దానికి రైట్ ప్రభాకర్.